మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చినావా? ముఖం కడుక్కొని వచ్చినాయి. ఇది పరిస్థితి ఏంది? మారదా ఇది? వచ్చిందా? వచ్చినట్టుంది. దగ్గర కట్టాలి శేఖర్, ఇట్లా దూరం అంటే ఇట్లే వేస్తుంది. అట్లా కొట్టొద్దే, మంచి దగ్గర కానీ అట్లా అట్లా దగ్గర కట్టేదాన్ని. ఏ రాము దగ్గర కట్టి, ఇంకా కొంచెం దగ్గర కట్టేదాన్ని. చంగర బింగడ ఆడుతుంది అది. శేఖర్ గుంజరా. గడ్డి ఇట్లా ఇంట్లో వేసిరు. మంచి పని చేసిన. కింద వేస్తే మొత్తం దొక్కుతుంది అది. మంచి పని చేసిన లేచి. అన్నీ వస్తాయి. గుంజి ఇప్పుడు గుంజు గట్టి గుంజరా. మొత్తం కింది దాకా గుంజి అట్నే మనాల మొత్తం. నేను లెఫ్ట్ మంచి వస్తున్నా. అరే 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 చేతికి వస్తున్నాయిరా. అట్లాగా శేఖర్ పట్టుకొని గుంజిట్లా. ఇది తీసుకో. ఎక్కువసేపు గుంజు, కింది దాకా గుంజు. అట్లా అట్లా. ఏమైంది? దోమలు ఘోరంగా కలుస్తున్నాయి. ఈగలే, ఈగలు కరిస్తాయి అంటే కరిస్తాయి ఈగలు. తమిళ వినొస్తలే అట్లా. మరి అట్లా వింటారా? ఇది రెండోసారి మేడం. ఏయ్ లేగదుడా, హాయ్ బాగున్నావు లేగదుడా? ఊరంతా పోతుంది. ఎందుకు పోతుంది ఇట్లా? పోతుంది, తోక కాడ కూడా పోయింది కదా, నీడు కూడా పోతుంది, చెవులకు కూడా పోతుంది. బూర ఎందుకు వచ్చిపోతుంది అంట దీనికి? ఏ హౌ 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 రమ్మా వచ్చమ్మా. ఏయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గంటలు పెద్దవి కట్టాలి, చిన్నవి అలా చేద్దాం అనుకుంటే ఉండదు ఇప్పుడు మనం. ఏయ్ ఇంత మెల్లగా విండొచ్చు శేఖర్ నువ్వు. స్పీడ్గా గుంజాలి. అది ఇచ్చే అర్ధ లీటర్కి హాఫ్ లీటర్కి అంత మంచి నిలబడుతుంది. ఇంకా అదృష్టం అనుకోవాలి. అసలు ఏ ఆవైనా ఏం చేస్తుంది, వాళ్ళ బిడ్డకి ఇస్తుంది అని మనుషులకి ఇయ్యేది. ఇది హైలైట్. ఇంకా వాళ్ళ బిడ్డకి ఇస్తుంది, మనకిస్తుంది. నేర్చుకోమని చెప్తుందా? అయితే నిన్న వర్షం పడ్డది కదా, చెట్లు మంచిగా పచ్చగా వచ్చినాయి. ఇదైతే పెరుగుతూ ఉంది, మంచిగా వస్తుంది. ఇది కూడా మంచిగా వస్తుంది. ఇదని ఏమంటారు ఇదని? ఇంకో ఛత్రి పుట్టగొడుగా, పుట్టకొక్క, పుట్టగొడుగే, పుట్టగొడుగు మస్తు వచ్చింది. చిన్నగా సూపర్ ఉంది ఇది. దీని కింద ఉంటుందా పుట్టగొడుగు? ఇదినా దీనికి కింద ఉంటుందా ఇది? దీన్ని కూర వండుతారుగా, ఇదేనా? మస్తు ఉంది ఇది. చెత్తిరి మస్తు కనిపిస్తుంది చూడడానికి. ఇంకా ఇది వచ్చేసి అమ్మ పెట్టిన చెట్టు. ఇది దొండకాయ మంచి ఇనుకుంది. ఈడి వరకు వచ్చింది. వీడికి వెళ్ళి ఈ పందిరి మీకు రావాలి. ఈ పందిరి మీకు వచ్చి మంచిగా కాలు కాయాలి. అది బయటకు పోతలే. ఇది కదా ఇటువైనా మళ్ళీ ఇటే వస్తాయి. పందిరి ఇన్నే ఉంది కాబట్టి ఇటే వస్తాయి.
మొన్న ఏమైందంటే ఆవు తెంపుకుంది, తెంపుకొని ఈ మామిడికాయ మొత్తం తినేసింది. ఈ మామిడి చెట్టుని, ఈ మామిడి చెట్టు ఈ ఆకులన్నీ తినేసింది. ఇప్పుడేమో మంచిగా వస్తుంది, కొత్త ఎగురు వచ్చింది తిన్న తర్వాత. సూపర్, కొత్త వస్తుంది. అలానే చెట్టు ఇక కొత్త ఆకు వచ్చింది. మళ్ళీ జామ చెట్టు కొత్త ఆకు వచ్చింది, పెరుగుతూనే ఉంది, పెద్దగా అవుతుంది జామ చెట్టు. కానీ ఇంత పెద్ద చెట్లు పెడితేనే ఇంత టైం అవుతుంది. చిన్న చెట్లు పెడితే ఎన్ని రోజులు పడుతుంది? మస్తు రోజులు పడుతుంది కదా. పెద్దగా పెడతారు కదా, అందుకని మనం ఆయన పెద్దగా ఇవి 2 years మొక్కలు అవి. 2 సంవత్సరాల మొక్కలకి ఇంత చిన్నగా ఉన్నాయి. ఏమైనా శేఖర్ ఏం చేస్తున్నావు? అయిపోయిందా? మొత్తం అయిపోయినాయా? అవిటి కొంచెం ఉంచు చిన్న బావు. ఎంత మంచి నిలబడ్డా చూడది. లాగని చూస్తే దగ్గర రానిస్తలేదు, ఎగిరి తంతుంది. కొంచెం రూపురేపులు చేంజ్ అయినాయి. దీని నిమ్మలానికి వచ్చింది, నిమ్మలంగా ఉంది. అప్పుడేమో ఏడుకొచ్చినా అనే భయం ఉండే దానికి. మొత్తం బొక్కలు తేలిండే అప్పుడు. మరకలుండే, దెబ్బలుండే, కొట్టినట్టు బగ్గా నాగలు కట్టినట్టు దీన్ని. ఇప్పుడు మంచిగా అయింది, మంచిగా సుఖానికి వచ్చింది ఆవిడ. ఎన్ని వచ్చినాయి? 1/2 లీటర్ వచ్చినాయా? 1/4 లీటర్ వచ్చినాయా? అయ్యో కథం. దీన్ని చూడు పాపం, దీన్ని తీకనిస్తలేదు ఇది. ఏడబెట్టింది చూడు, ఇది 2 నెంబర్ తీసుకొచ్చి పైన పెట్టింది. దీనికి ఆల్రెడీ ఇట్లా వెనక కట్టినట్టు తాళ్ళు మస్తు ఎర్రగా అయిన ఉండే మొత్తం. ఇక మేమేమో కట్టొద్దు కదా అని చెప్పేసి ఊకున్నాం. ఇదేమో చెంగడ బింగడ ఆడుతుంది. దయ కట్టుడు కదా, అంటే దుడ్డ కోసం దయ కడతారా? మనది మనకు మంచిగా ఇస్తుంది కదా. మనకు కూడా మన దానికోసం కూడా కట్టినట్టు అలవాటు చేసినట్టు. అదే మళ్ళీ ఒత్తులు తీత కదా, దానికి తెలియదు కాబట్టి దయ కడతారు ఎవరైనా. కానీ ఇప్పటికీ పెద్ద వాళ్ళకి కడతారు. ఇక్కడ పాలు ఎక్కువ చూపిస్తుంది కదా, అంతే మళ్ళీ బకెట్ పాలు మొత్తం ఖరాబ్ అవుతుందని చెప్పేసి దయ కట్టి నిమ్మలం కూర్చొని ఉంటారు ఎవరైనా. వాళ్ళకి ఎవరైనా స్నేహిస్తారు. అమ్మో మీకు వస్తున్నాయి ఇది. హాయ్ జ్యోతి, గుడ్ మార్నింగ్. అప్పుడే లేచినావు, చాయ్ కూడా తాగుతున్నావు జ్యోతి? ఇప్పుడే లేచిన ముఖం కడుక్కుని చాయ్ తాగుతున్నా. ఇప్పుడే లేచినావా? ఇంత తొందరనా? తొందరనా ఇది. హాయ్ క్రియాంశమ్మ. క్రియాంశమ్మ చూడవా? మెల్లది నవ్వేండ్రా, నవ్వురా. పళ్ళు బయట పడ్డాయి. నవ్వు. ఐదుకి పెద్ద పన్ను వస్తుంది. లేదు పైన పన్ను అట్లా రావద్దు. పైన పన్ను ఫస్ట్ ఎట్లా చేసాం మరి? పంతులకు ఫోన్ చేసి పన్ను వచ్చింది, పంతులకు ఫోన్ చేయాలా? ఇది పైన పన్ను వచ్చింది. మన కీడుంటే మనకే కావచ్చు, నా తమ్ముళ్ళకే కావచ్చు, తెలియదు. నేను మా అమ్మకు వస్తుంది అది. అయితే దీన్ని ఏం చేద్దామంటే ఒకసారి చూపి. రైట్ అవ్వు. పైన పన్ను వెళ్ళింది. ఏం పాగలు కానీ రాను. పైన పన్ను వస్తారా నీకు? పైన పన్ను రావద్దురా, పైన పన్ను రావద్దు. చెప్పు. నేను కింద వస్తాయని ఎదురు చూస్తున్నా. కింద వస్తాయి అనుకుంటా. అవి కింద ఎట్లుంది అట్లా ఉంది. అనిపిస్తలే కానీ మీద పెద్ద సాటి కడ్డం ఉండి అది బయటికి వెళ్ళింది. ఎట్లా మరి? ఏమో ఒకసారి అయితే ఫోన్ చేసి పంతులు ఫోన్ చేస్తే ఏమంటాడు? ఏం కాదు అమ్మా, ఏం కాదు అంటాడు. ఉంటది బాబా, పైన పనులకి చేపిస్తారా? ఏం చేస్తారు రేపు? నాకు కూడా తెలియదు. చేస్తారు. అది ఏం చేస్తారంటే బియ్యము ఇంకా అదుతారు, తీసుకొచ్చి కాలు అదుతారు, కాలు పెట్టి అదుతారు. అవన్నీ అప్పుడు చూసినుండే నేను. నీకు తెలియదా? నిజంగా తెలియదా? మీ మమ్మీని అడుగు మరి ఒకసారి. ఫోన్ చేయాలి ఒకసారి. వచ్చాడయ్యో స్వామి. అంగన్వాడి ఏముంది? 5 తారీఖు అలా పోయాలి. ఈరోజు కులం చిట్టి. ఏడా తీసుకొచ్చాను? సేమ్ బోరా బైకండ్ నీళ్ళు ఎంతో బాగుంటాయి కదా. మన ఈ నీళ్ళు లేక ధూపాలకి ఎండలు అవుతుంది తెలుసా? ఈ 3-4 రోజుల కల్లా ఈ నీళ్ళే తాగుతాను నేను. ఇవే నీళ్ళు మంచి. ఈ నీళ్ళు తాగితేనే నేను లీటర్ అయినా తాగుతా ఒకటే సార్, పూటకైనా. మస్తు అనిపిస్తుంది నీళ్ళు. మామూలు బ్యాగ్ మొత్తం చేంజ్ చేసిరు. అవునా? ఎందుకు? చెట్లన్నీ కొట్టేసిరు, ఈ బోర్కి షాటర్ కొత్తది పెట్టారు. గుడ్ మార్నింగ్. ఏంటది? అవే వాటర్ తాగుతా చూడన్నా. సబ్జా గింజలు రాత్రి నానబెట్టా?
రాత్రి నానబెట్టినా. ఇప్పుడు అందులో కొంచెం పుదీనా వేసి. పుదీనా దొరుకుతుంది ఉంది ఇంట్లో. మా అమ్మ తెచ్చిందా? మన ఇంట్లో పుదీనా పోయినప్పటి నుంచి పుదీనా కరువు అయిపోయింది. ఆ 2 అవి ఉన్నాయి సైడ్కి చెట్లు పెట్టినాం అనుకో మోస్ట్ లేస్తుంది. అదే మెల్ల దగ్గర అడిగి పెడతా. మనకు పని చేస్తుంది. 7 తీసుకొచ్చినా మంచిగా వస్తుంది. నాకు ఉన్నది ఇద్దరికి అన్నకు అన్నకి. రైట్. మీరు చాయ్ తాగిరా? తాగినా అయిపోయింది. టిఫిన్ చేసి పని చేసుకోవాలి. అంబలు పెట్టిందా మళ్ళీ? నిన్న మన అంబలు లేక నిజంగా ఏదో తాగాలి అన్నట్టు అనిపించింది. ఇది అలవాటు అయిందంటే అంతే. ఇంకా ఆయన కూడా అన్నాడు అరే అంబలు పెట్టలేరా అని అన్నాడు. ఇవి 2-3 రోజులు అంబలే లేదు. 3 రోజులు ఇంకా ఎక్కువనే అవుతుంది. ఒక రోజు చేస్తున్నాం, ఒక రోజు చేస్తలేము. పిండి ఉందా? అది తెచ్చిరా? బాగానే అయితే రిజల్ట్ డే కంప్లీట్ అయితే అయిపోయింది. కానీ దేశంలో చూస్తే మెజారిటీ దేనికైనా తక్కువనే వచ్చింది. కాకపోతే ఎన్డీఏకు 290 చేంజ్ వచ్చింది కాబట్టి కంపల్సరీ వాళ్ళే గవర్నమెంట్ని ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ చూస్తేనే నాకు మరీ ఘోరం అనిపించింది. అరే ఏంది బాబు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ నేను అప్పుడే చెప్పిన, ఒక వీడియో కూడా చేసిన, పవన్ కళ్యాణ్ చాలా పవర్ఫుల్, ఈ ఎన్నికలలో హైలైట్ అంటే హైలైట్ అవుతాడని చెప్పిన. పవన్ కళ్యాణ్ లేకపోయి ఉంటే 3 విధాలుగా చీరిపోయేది. సో జనసేన సపరేట్ అవుతుండే, బీజేపీ సపరేట్ అయిపోతుండే, ఇంకా టీడీపీ సపరేట్ అయిపోతుండే, ఓట్లన్నీ చీలిపోతుండే, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తుండే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప పని చేసిందంటే ముగ్గురిని కలుపుకొని ఓటు చీల్చకుండా ఉండేందుకు మస్తు కష్టపడి 21 స్థానాలు ఇస్తే 21 స్థానాలను గెలిపించిందంటే నిజంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా. పవన్ కళ్యాణ్ ఆయనకు అవసరం లేదు రాజకీయానికి రానికి. ఆయనకు సంవత్సరానికి ఒక్క సినిమా చూసినా 25 కోట్లు వస్తాయి ఆయనకేం అవసరం లేదు. కానీ ప్రజలలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి బయటకు వచ్చిన వ్యక్తిని నిజంగా కడుపులో పెట్టుకొని పిఠాపురం వాళ్ళు ఓట్లు వేసిరంటే నిజంగా నాకు అనిపిస్తుంది, నాకు కూడా ఒక ఓటు పిఠాపురంలో ఉంటే నేను కూడా పవన్ కళ్యాణ్కి వేస్తుండే అని. నిజంగా చాలా అంటే చాలా గొప్పగా అనిపించింది. నిన్న నేషనల్ వైడ్ కాకుండా కూడా మేము గెలిచినాం. ఇక్కడ మేము రఘునందన్ రావుని ఎంత కష్టపడి గెలిపించినాం. అంతకుముందు పక్కన ఈటల రాజేందర్ గెలిచిండు, కరీంనగర్లో బండి సంజయ్ గెలిచిండు, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గెలిచిండు. అంటే మెయిన్ వాళ్ళు అందరు గెలిచారు. కానీ ఎక్కువ అంటే నాకు పవన్ కళ్యాణ్ మీద చాలా అంటే చాలా గొప్పగా అనిపించింది. ప్రజలల్లో వచ్చిన వ్యక్తిని అట్లా కడుపులో పెట్టుకొని చూసుకొని మంచి చేయాలనుకున్న వ్యక్తిని కాపాడడం, ప్రజాస్వామ్యం చాలా గొప్ప. ఒక ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తిని కాపాడుకోవడం అనేది పిఠాపురం ప్రజలు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన గొప్ప పనిని. నిజంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరున్నా కూడా టీడీపీ అలయన్స్కి కూటమికి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. నిజంగా ఇంతకంటే ఎక్కువ చెప్పలేని వాళ్ళకి. కానీ మంచి మెజారిటీ ఇచ్చారు. కాకపోతే ప్రతిపక్షం కూడా ఉండాలి. ఏకపక్షంగా ఉన్నదంటే ఇష్టం వచ్చిన పని చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జగనే చూసుకున్నాం. ఇప్పుడు 151 మెజారిటీ ఉండే వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ చేయొచ్చు. కానీ మరి ఎందుకు ఓడిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చాలా గుడ్ డెసిషన్ తీసుకురు. అట్లనే దేశంలో కూడా గట్టినే ఏదో ఒక పార్టీకి మెజార్టీ ఇస్తే బాగుంటుండే. ఎప్పుడైనా కూడా మెజార్టీ రానప్పుడు, ఇప్పుడు ఎన్డీఏ ఉంది, ఎన్డీఏకు ఫుల్ మెజార్టీ రాలేదు. ఇప్పుడు బీజేపీకి ఫుల్ మెజార్టీ రాకపోతే ఎన్డీఏని అందరిని కలుపుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, బాగానే ఉంది. కానీ ఏదైనా కీలకమైన బిల్లులు తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి కూడా మనకు నచ్చకపోవచ్చు. అలాంటి బిల్లులకి వీళ్ళు ఆమోదం తెలపకపోతే మళ్ళీ చీలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఏ పార్టీకి ఇచ్చినా కూడా ఫుల్ మెజార్టీ ఇస్తే వాళ్ళు చేయాల్సిన పని చేయొచ్చు. కానీ మెజార్టీ అనేది మాత్రం 100%గా ఫుల్ఫిల్ కావాలి. ఇప్పుడు ఈ అలయన్స్లో ఎన్డీఏ మాత్రం మరి ఈ రోజా రేపు ఏదో ఒక డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 99 వస్తేనే మేమే ఫామ్ చేస్తాం అని రాహుల్ బాబు అంటా ఉండు. మరి అది 7 వరకు వస్తుందో చూద్దాం. కూరగాయలా ఎందుకు పేమెంట్ వంకాయ నుంచి గడ్డ కట్టింది మర్చిపోయినా నేను రాత్రి. వాటరా నేను పెట్టలేదు. ఆల్రెడీ ఇప్పటికి జ్యోతి నువ్వు ఒకటి టిన్ను వాళ్ళ కొట్టినావు, 2 బాటిల్ వాళ్ళ కొట్టినావు అన్న. ఈ బాటిల్ వద్ద పెట్టింది. అది ఏదైతే ఇంత ఎంత గట్టి బట్టిల్ ఇది ఎట్లా ఎంత గట్టిగా చూడు. అది ఒక గుర్తుపెట్టుకో జ్యోతి, పెట్టినామా అంటే దాన్ని మర్చిపోవద్దు. దొండకాయ కట్ చేయాలా మళ్ళీ? దొండకాయ పప్పాయ పప్పాకు వేరే ఉండి మనకు వంటరా ఆలుగడ్డేసి కాకరకాయ మనకు దొండకాయ వేరే ఒకటి వండేసి. ఏం నాని గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచినవరా నువ్వు? ఓ నానిగా నువ్వు లేవంగానే మాట్లాడదు కష్టం. ఓ గుండు మీయా రే నాని పో నీతో మాట్లాడపో. ఎప్పుడు వచ్చింది నీకు? నేను 6:30కి లేపమని చెప్పిన ఆమెకు 7:30కి లేచింది. ఇంకా హాఫ్ అన్ అవర్లో బస్ వస్తుంది. ఎప్పుడు నాని నువ్వు స్కూల్కి పోతావు? ఇట్లయితే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఏం చపాతి అవుతుంది ఈరోజు మార్నింగ్కేనా టిఫిన్కా?
మంచి పని హాలిడేస్ అయిపోయినాయి మరి. జ్యోతి వాటర్ పెట్టి పోయి అమ్మకు చల్ నాని పప్ప స్నానం చేపించాడు పా. జ్యోతి లాస్ట్ గీసి చేసినావు మళ్ళా దొండకాయ కాకరకాయ కూడా కూర్చున్నట్టున్నావు పప్ప. కాకరకాయ డాడీకి దొండకాయ తినడుగా. మాకు సరిపోతావు మనకు అందరికి. అయితే రోజు చేసినట్టు కర్రీ కొద్దిగా తక్కువ ఉన్నా కానీ కర్రీ కొద్దిగా మన చిక్క చేసినా కానీ పస ఏమంటారు సైడ్కి రసం లెక్క వేయాలి. మీరు పచ్చిపూజ చేస్తారు కదా, పచ్చిపూజ బదులు టమాటా రసం చేసిన బెటర్ అని నేను అనుకుంటున్నాను. చేసుకోవాలి. చేస్తారా ఈరోజు? వద్దుందంటే ఇక్కడ వద్దునే రండి నువ్వు బ్రేక్ చేసుకోపో. వాళ్ళు మస్తు అల్లుతుంది అయితే చక్కెరకి. అయితే మా ఇంట్లో ఏ ఐటెంకి అయినా చీమలు పడుతున్నాయి, ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు చెప్పాను? దొంగలు పడితే చీమలు పడతాయి. మరి మా ఇంట్లో దొంగలు ఎవరు ఉన్నారని ఇప్పుడు? ఎవరో ఉండొచ్చు నాలాంటి వాళ్ళు. సీసీ కెమెరా పెడదాం, అది ఎప్పుడు వస్తే ఇంకా డెలివరీ చూపిస్తలేదు. అది బుక్ చేసినావా? వెరీ గుడ్ బాయ్. అది చేయాలి. అది పెడితే మనకు బయట పూలు వాళ్ళు తెంపుకోయినా ఎందుకు పూలు అవుతున్నాయి ఇలా గులాబీ పూలు ఇది ఏ రోజైతే పెట్టుకుందాం అనుకుంటే ఆ చేతికోవచ్చు తెలుసా. నార్మల్ టైంలో పోతలేవు అవి. అవునా? ఇప్పుడు మళ్ళీ ఒక మొగ్గు వచ్చింది, ఒక పువ్వు వచ్చింది, అవి ఉంటే పోతుంది తెలియదు. ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతి 2 గంటలు ఎక్కువ ఎవరికైనా సరే. మీ ఇద్దరికి 2 నాకు 3. జ్యోతి నువ్వేంటి తింటా? ఎన్ని తింటామని అడుగుతారా? అట్లా అనుకోవాలన్నా. మనం తక్కువ తింటాం కానీ వాళ్ళు ఎప్పుడు తింటారా? ఇప్పుడు చూసినా మనం తక్కువ వాళ్ళు ఎక్కువ తింటారు. వెరీ గుడ్. అట్లయితే అంబల్ తాగుతాను. అంబల్ పోయాను నాని గాటిని బ్రష్ బెటర్. అట్లా ఇస్తావన్నా? మరి ఆమె తోపిస్తామని దగ్గరకు పోయినా కానీ నా దగ్గరకు వస్తలేదు ఆమె. ఇది పాలు పెట్టిరా? ఎందుకు స్కూల్కి పొంగుతూనే అవుతుంది? కాదు పాలు తెల్లగున్నాయింది. నేను విన్నా. ఏ కాదు శేఖర్, నువ్వు విన్నా ఎవరు విన్నా అట్లనే ఉంటాయి కానీ ఇలా గట్లా కనిపిస్తున్నాయి. అసలు రెడ్డి కావాలి కదా, మసలుతుంటేనే ఇట్లా ఎర్రగా కనిపిస్తాయి. ఏమో మరి ఇలా రెడ్డికి వస్తలేవు. అయితే నేను అది ఏం దానం వేసింది అంటే దారాన్ని బట్టి ఉంటుందా? అంటే గడ్డిని బట్టి ఉంటుంది మరి. కావచ్చు మరి.